హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ గుసగుసలు. బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ ప్రక్రియ నిన్న మొదలైపోయింది. ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. ఈ బిగ్ బాస్ నామినేషన్స్లో 6 మంది హౌస్ మేట్స్ నామినేట్ అయ్యారు. వాళ్ళెవరో తెలుసుకుందాం. అంతకంటే ముందు బిగ్ బాస్ హౌస్లోకి 14 మంది క్యాండిడేట్స్ వచ్చారు. ఈ 14 మంది గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఏర్పడి ఉంటుంది. ఈ పాటికే 3 రోజులు అయిపోయింది. వాళ్ళ బిహేవియర్, వాళ్ళ మాట తీరు, వాళ్ళ ఆట తీరు ఇవన్నీ బెరీజు వేసుకొని ప్రతి ఒక్కరూ ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుని ఉంటారు. ఆ విధంగానే నాకు కూడా ఒక అభిప్రాయం ఉంది. నా అభిప్రాయంతో పాటు సోషల్ మీడియాలో ఉన్న బిగ్ బాస్ అభిమానుల అభిప్రాయాలు కూడా కలుస్తున్నాయా లేవో అని ఒకసారి క్రాస్ చెక్ చేశాను. 99% నేను అనుకునే విధంగానే బిగ్ బాస్ హౌస్లోని హౌస్మేట్స్ గురించి ప్రేక్షకులు కూడా అదే విధంగా ఆలోచిస్తున్నారని నాకు తెలుస్తుంది. నేను అనుకున్నది వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆధారంగా కొంతమంది గురించి మీకు ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా అందరికన్నా ముందు సోనియా మిగతా హౌస్మేట్స్తో పాటు సోనియా తను అందరికంటే ఎక్కువగా నాకే అన్ని విషయాలు తెలుసు, నేనే బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ హైలైట్ అవ్వాలి, ప్రతి ఒక్కరూ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి నేను బాగా ఆడాలి, హైలైట్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ సోనియా దానికి ఇంకా ఒక అడుగు మిగతా వారికన్నా ఒక అడుగు ముందుకేసి నాకే అన్ని విషయాలు తెలుసు, నేనే అన్నిట్లో హైలైట్ అవ్వాలి, నాకు బిగ్ బాస్ గురించి ఏమీ తెలియదు, నేను బిగ్ బాస్ చూసి రాలేదు అని బిగ్ బాస్ గురించి మాట్లాడుతూనే మిగతా వాళ్ళని ట్రిగ్గర్ చేయడానికి సైలెంట్గా అరవదు, మాట తీరుతో ఆమెకున్న వాగ్దాటితో మిగతా వారిని ట్రిగ్గర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇది నా అభిప్రాయంతో పాటు సోషల్ మీడియా అభిప్రాయం కూడా. నెక్స్ట్ నాగమణి కంట. ఈయన గతంలో జరిగిన విషయాలు, ఆయన చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలు, ఆయన ఒంటరితనము, ఆయన డిప్రెషను, ఆయన ఫ్యామిలీ లైఫు, ఆయన మ్యారిటల్ లైఫు ఇవన్నీ చెప్పి ఒక విధంగా సానుభూతి పొందే ప్రయత్నం చేస్తూ నేనే మెచ్యూర్గా ఉన్నాను, చాలా మెచ్యూర్, నా ఆలోచించే విధానం మెచ్యూరిటీ లెవెల్స్ వేరే లెవెల్స్, మీకు ఆ మెచ్యూరిటీ లేదు కాబట్టి అని చెప్పి ముగిస్తాడు ప్రతి మాట ప్రతి ఒక్కరితోనూ. కాకపోతే ప్రతి విషయంలో ఇవన్నీ చెప్పి మెచ్యూరిటీ లెవెల్ ఉన్నవాళ్ళు ప్రతి సందర్భంలో వాళ్ళ పాస్ట్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ గురించి, వాళ్ళకి జరిగిన కష్ట నష్టాల గురించి, కష్టాలన్నీ ప్రపంచంలోని కష్టాలన్నీ నేను ఒక్కనే అనుభవించాను అన్న రీతిలో ఎక్స్పోజ్ చేసే అంత మెచ్యూరిటీ అతనికి ఉంది. అది మెచ్యూరిటీ కాదు. అదంతా చెప్తున్నాడంటే సానుభూతి పొందడానికి చేస్తున్నాడు, ప్రేక్షకుల దగ్గర సానుభూతి పొందడానికి, ఎదుటి కంటెస్టెంట్ నోరు మూయించడానికి వాడుతున్న ఆయుధంలాగా కనిపిస్తుందని అభిప్రాయం. నెక్స్ట్ నైనిక టాస్క్ల వరకు దుమ్ము రేపుతుంది, అద్దరగొట్టేస్తుంది. కాకపోతే తన వరకు వచ్చిన విషయాలు మాత్రమే రియాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. మిగతా వాళ్ళది ఏదైనా విషయాలున్నా ఏది కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా చూస్తూ ఉండిపోతుంది. కొంచెం కన్నింగ్ నేచర్గా ఉండొచ్చు అని చెప్పి కామెంట్స్ వస్తున్నాయి. కాకపోతే టాస్క్ల వరకు మాత్రం అద్దరగొడుతుంది. ఈ డిస్కషన్స్ విషయానికి వస్తే ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వట్లేదని చెప్పేసి అభిప్రాయం. నెక్స్ట్ బేబక్క పూర్తి భిన్నంగా తయారైంది. ఎక్కడైతే సోషల్ మీడియాలో ఆ వాగ్దాటి కానీ, ఆ పంచులు కానీ, ఆ సెటైర్లు కానీ, ఆ టైమింగ్ కానీ ఏవి కూడా ఇక్కడ ఆ రేంజ్లో అందులో 50% కూడా కనిపించట్లే. హౌస్లో ఉన్న అందరూ బేబక్కను హైప్ చేసి లేపుతున్నారు. నామినేషన్స్ ప్రక్రియలో కాకుండా మిగతా టైంలో లేపుతున్నారు. కిచెన్లో ఆమె చేసిన కొన్ని పనుల వల్ల అందరికీ కార్నర్ అవుతుంది. అది కాకుండా నామినేషన్స్లో అదే ఆయుధంగా ఆమెను చేయడం జరుగుతూ ఉంది. నామినేషన్ చేసే విషయంలో తనను తను డిఫెన్స్ చేసుకునే విషయంలో కూడా అంతగా పూర్తి స్థాయిలో ఆమె ప్రదర్శన అనిపించట్లేదు. నెక్స్ట్ శేఖర్ భాష. బిగ్ బాస్కి వచ్చే ముందు 24/7 ఏ ఛానల్ చూసినా శేఖర్ భాష కనిపించాడు. విభిన్నంగా సోషలిస్ట్గా, యాక్టివిస్ట్గా తన వాగ్దాటితో చాలా దూకుడుగా వెళ్ళాడు. బిగ్ బాస్ హౌస్లో రోజుకు రకంగా కనబడుతున్నాడు. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో పంచులతో రెడీగా ఉంటాడు. ఎవరు ఏం మాట్లాడినా ప్రతిదానికి, ఎవరు తన జోలికి వచ్చినా కూడా ప్రాసలతో పంచులతో రెడీగా ఉండి దాడి చేయడానికి రెడీగా ఉంటాడు, డిఫెండ్ చేసుకోవడానికి రెడీగా ఉంటాడు. నెక్స్ట్ నిఖిల్ ఫస్ట్ హౌస్ చీఫ్గా సెలెక్ట్ అయ్యాడు. టాస్క్లో ఇరగదీశాడు. సోనియాకి పర్ఫెక్ట్ ఆపోనెంట్ నిఖిల్. అప్పుడప్పుడు కిరాక్ సీత
కల్పించుకొని నిఖిల్ని ట్రిగ్గర్ చేయడానికి ట్రై చేస్తుంది. కాకపోతే నిఖిల్ అప్పటి వరకు ట్రిగ్గర్ అవుతాడు, దీనికి రిప్లైస్ ఇస్తాడు, తర్వాత మంచులా కరిగిపోతాడు, మళ్ళీ నార్మల్ అయిపోతాడు, ఏం జరగనట్టే ఉంటాడు. ఒక విధంగా చూస్తే చాలా లాంగ్ జర్నీ ఉన్నట్టు అనిపిస్తుంది నిఖిల్కి దీంట్లో. నెక్స్ట్ విష్ణుప్రియ, నాకు ఓట్లు పడతాయి, నేను ఎలిమినేట్ అవ్వను, నాకు బయట చాలా సపోర్ట్ ఉంది, నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకోను అనుకుంటుంది ఆమె. ఇంకా పూర్తి స్థాయిలో ఆమె ఆటను ఇంకా స్టార్ట్ చేసినట్టు ఎక్కడా కనిపించట్లేదు. కొన్ని సందర్భాల్లో ఇన్వాల్వ్ అయ్యి కొద్దిగా మాట్లాడుతుంది తప్పితే పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా తన టాలెంట్ని కానీ తన ప్రదర్శనని కానీ చూపించినట్టు మనకు ఇప్పటివరకు 3 రోజులు ఎక్కడా లేదు. సో నామినేట్ అయ్యే ఛాన్సెస్ ఈవిడికి కూడా ఎక్కువనే ఉంది. సో నామినేషన్లో 6 మంది ఉన్నారు, వాళ్ళు ఎవరెవరు అనేది చెప్తాను నేను. నెక్స్ట్ రింగ్స్ హెయిర్ పాప కిర్రాక్ సీత, ఆమెకి ఇంకా కొంచెం బరస్ట్ అయింది. నా ఇష్టం, నేను నాకు నచ్చినట్టు చేస్తాను, నా ఇష్టం అని రిపీటెడ్గా అంటూ ఏదో నామినేషన్స్లో మధ్యలో దూరి కొంచెం హైలైట్ అయింది. కానీ ఇంకా ఆమెకు కిక్ వచ్చే సందర్భం రాలేదు. ఆటలో కూడా ఇంకా అంత ఇక్కడ ప్రదర్శనలో కూడా తనకి తన లెవెల్కి తగ్గ ఛాన్స్ ఆపర్చునిటీ ఇంకా దొరకలేదని అనిపిస్తుంది. నెక్స్ట్ పృథ్వీరాజ్, స్టైలిష్గా చాలా ప్లాన్గా చేసుకుని వచ్చాడు, చాలా స్టైలిష్గా ఉన్నాడు, హౌస్లో ఎక్కడ కనబట్టలేదు, పనుల్లో కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అయినట్టు ఎక్కడ కనబట్టలేదు. నా పని నేను చేసుకుంటాను, మిగతా వాళ్ళ పనికి నేను హెల్ప్ ఆఫర్ చేయాల్సిన అవసరం లేదు అన్న ఉద్దేశంలో ఉన్నాడు. అతని ఆలోచన వైపు నుంచి అది కరెక్టే అయ్యుండొచ్చు. కాకపోతే అది మిగతా వాళ్ళు పాయింట్అవుట్ చేసి నామినేషన్స్ చేయడానికి కూడా కారణభూతం అవుతున్నాడు. సో ఆదిత్య ఓం, ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఏదో పొద్దునపూట ఏదో జిమ్ లాగా 24/7లో చూసినప్పుడు ఏదో దాంట్లో కనిపిస్తున్నాడు తప్పితే అతను పర్టికులర్గా హౌస్లో ఉన్నాడు, ఆదిత్య ఓము అతని గురించి ఇలా చెప్పుకుందాము, ఇది చేశాడు అనే విషయాలు ఒకటి కూడా జరగలేదు ఇప్పటి వరకు. నెక్స్ట్ అభినవ్, సైలెంట్ కిడ్, అప్పుడప్పుడు పంచులు వేస్తూ ఉంటాడు, ట్రాక్లో పడాలి, ఇంకా ట్రాక్లో పడడానికి టైం ఉంది. కాకపోతే ఈ ట్రాక్లో పడే లోపల నామినేట్ అవుతే మాత్రం బయటికి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రేరణ ఫైట్ ఇంకా సరిపోదు, ఇంకా చాలా ఫైట్ చేయాలి, చాలా ట్రై చేయాలి, టాస్క్లలో కూడా ఇంకా చాలా ఎఫర్ట్స్ పెట్టాలి, మిగతా హౌస్లో జరిగే మిగతా ఇష్యూస్లో కూడా ఇంకా చురుగ్గా పాల్గొనాలి. ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంది, కానీ ఛాన్స్ కోసం వెయిట్ చేసేంత టైము బిగ్ బాస్ ఇవ్వడనేది మిగతా గత సీజన్స్ చూస్తే అర్థమైపోతుంది. సో ప్రేరణ ఇంకా తొందరగా తన సర్కిల్లోంచి బయటికి వచ్చి అన్నిట్లో చురుగ్గా పాల్గొని టఫ్ ఫైట్ ఇవ్వాలని అనుకుంటున్నాం. సో ఇది నా అభిప్రాయంతో పాటు సోషల్ మీడియాలో బిగ్ బాస్ అభిమానులు వాళ్ళ వ్యూస్లోంచి వెలుగుచ్చిన అభిప్రాయాలు. సో ఇంచుమించు సిమిలర్గానే ఉన్నది నాకు కూడా వాళ్ళ గురించి. సో మెయిన్ విషయానికి వస్తున్నాను. ఈరోజు బిగ్ బాస్ నామినేషన్స్ కంప్లీట్ అవ్వబోతున్నాయి. బిగ్ బాస్ నామినేషన్స్లో నేను ముందుగా చెప్పినట్టు 3 సేవ్ అయిపోయారు. ఎవరైతే హౌస్ చీఫ్స్గా ఎన్నికయ్యారో వాళ్ళ 3 సేవ్. నిఖిల్, యష్మి, నైనిక, వీళ్ళ 3 నామినేట్ అవ్వడానికి లేదు, వాళ్ళ 3 సేఫ్ అయిపోయారు. వీళ్ళు కాకుండా 11 మంది ఉన్నారు. 11 మందిలో మరో 5 మంది సేఫ్. 6 మంది నామినేట్ అయ్యారు. వాళ్ళల్లో సోనియా, బేబక్క, శేఖర్ భాష, నాగమణికంఠ, పృథ్వీరాజ్ అండ్ విష్ణుప్రియ. సో వీళ్ళ 6 నామినేషన్స్లోకి వెళ్ళిపోయారు. సో వీళ్ళల్లో మనకు ఎక్కువ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆల్రెడీ నేను ఒక అభిప్రాయానికి వచ్చాను. మీరు ఎవరైతే వీళ్ళల్లో టాప్ 2లో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ నామినేషన్స్ ప్రక్రియ తర్వాత ఇంకా మిగతా రోజుల్లో ఎలిమినేషన్ అవ్వడానికి ముందు వాళ్ళ ప్రతిభ నిరూపించుకోవడానికి వివిధ టాస్కులు జరుగుతూ ఉంటాయి. ఇది కాకుండా బిగ్ బాస్ హౌస్లో ఒక కొటేషన్ ఉంది, జీవితం ఎంపికల మీద ఆధారపడి ఉంటుంది, ప్రతి ఎంపికకు ఒక పర్యవసానం ఉంటుంది. అలాగే అన్ని ప్యాటర్న్ ప్రకారం వెళ్తున్నాయి. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే ముందు కూడా 3 రంగులు పెట్టారు బిగ్ బాస్. ఆ 3 రంగుల్లోంచి కింద 3 క్వాలిటీస్, ఆ 3 క్వాలిటీస్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని బడ్డీగా ఇచ్చి పంపించారు.
సో అది లింకప్ చేస్తూ ప్రయాణం ఫస్ట్ వీక్ ప్రయాణం అయితే ఉంటుందనేది నా అభిప్రాయం. ఆ విధంగా చూసుకుంటే నిఖిల్, యష్మి, నైనిక ముగ్గురు ఇప్పుడు చీఫ్స్‌గా ఉన్నారు. సో ముగ్గురికి 3 గ్రూపులుగా డివైడ్ చేసి 3 కలర్స్ ఇచ్చి మిగతా క్యాండిడేట్స్‌ని మిగతా ఉన్న 11 మందిని గ్రూప్స్‌గా డివైడ్ చేసి సెలెక్ట్ చేసుకోమనే అవకాశం ఉంది. సో ఎవరెవరు ఇష్టం ఉంటే వాళ్ళని ఇప్పుడు నిఖిల్ ఉన్నారు. నిఖిల్‌కి బేబక్ అంటే ఇష్టం. సో బేబక్కను టీంలోకి చేర్చుకుంటాడు. వీళ్ళతోని గ్రూప్‌గా ఉండొచ్చు. సో ఎవరిని ఏ గ్రూపుల కింద చేసి ఏ విధంగా ఆట ఆడిస్తాడో అనేది ఈ వీక్ మనకు తెలిసిపోతుంది. దాని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకుందాము. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ బాస్ గుసగుసలు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఎవర్‌ఫ్లిక్స్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.